बोलो विघ्नेश्वर भगवान की जय। కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో 3 రోజులుగా గణపతి ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు బుధవారం రోజున ఉదయము గణపతి పూజ పుణ్యాహవచనము, తర్వాత గోపూజ, తర్వాత యాగశాల ప్రవేశము, దేవతా స్థాపన జరగడం జరిగింది. రెండవ రోజు మొదటి రోజులో స్వామివారికి నీళ్ళలో జలాదివాసం చేయడం జరిగింది. రెండవ రోజు కూడా స్థాపిత దేవత పూజలు, తర్వాత ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయాదివాసం చేయడం జరిగింది రెండో రోజు. మూడో రోజు కూడా స్వామివారికి యంత్ర ప్రతిష్టాపన 10 గంటల 21 నిమిషాలకు, దాని తర్వాత స్వామివారి మూర్తి ప్రతిష్టాపన చేయడం జరిగింది. గ్రామంలోని అందరి సహాయ సహకారాలతోటి అంగరంగ వైభవంగా 3 రోజులు దివ్యంగా ఏ విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు చక్కగా తన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు ఆలయంలో కూర్చొని అందరికీ భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. కనుక ఆ వినాయకుడి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి, పిల్లాపాపతో ఉండి, చక్కగా అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండి స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా చక్కగా ఆ పిల్లాపాపతో అందరూ సుఖంగా ఉండి చక్కగా వర్షాలు పడి అందరూ కూడా సుఖంగా ఉండాలని మేము కుటుంబ సభ్యులము, తర్వాత ఈ కాలనీ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి కోటగిరి గ్రామ సభ్యులందరూ కూడా ఆ స్వామివారిని వేడుకుంటున్నారు. బోలో విఘ్నేశ్వర నువ్వు రావు చేయవండి ఏం కార్యక్రమం మన సహచరులు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శ్రీనివాస్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి వినాయక నగర్ కాలనీ తరఫున స్వాగతం పలికాము. వారి పూజా కార్యక్రమంలో పాల్గొని అగ్రో సంస్థ చైర్మన్ కాసా బాలరాజు కూడా రావడం జరిగింది. ఇద్దరు ముఖ్య నాయకులు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టాపన పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.